యేసయ్యా. హల్లెలూయా. ఆ మహిమను మనం చూడాలంటే, ఆయన ముఖ దర్శనం చూడాలంటే ప్రియమైన దేవుని బిడ్డారా, యథార్థ ప్రవర్తన మనకు ఉండాలి, యథార్థ హృదయం ఉండాలి. దావీదును ఎందుకు ఏరుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? నా హృదయానుసారుడు, నా ఉద్దేశం నెరవేర్చువాడు దావీదు అని ఎందుకన్నాడండి? ఆయనలో యథార్థతను చూశాడు, యథార్థమైన మనసు. దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో చివరి 15-14 రాయబడుతుంది, దేవా నేను యథార్థవంతుడనై నీ మందిరము కొరకు ఇవన్నీ హృదయపూర్వకముగా ఇచ్చుచున్నాను. ఇవన్నీ నీ మందిరానికి ఇస్తున్నా, యథార్థ హృదయుడునై. దేవునికి ఇచ్చుటలో కూడా యథార్థత ఉండాలి. దేవునికి మన జీవితం సమర్పించుకొని కూడా ప్రభు సన్నిధిలో యథార్థవంతులుగా మనం జీవించాలి. ఎక్కడైనా ఉన్నారా యథార్థవంతులు? నాకు కావాలి వాళ్ళని దేవుడు ప్రపంచమంతా 7 నేత్రములు సంచరిస్తున్నాయి. ఈరోజు యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనం చూద్దాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నేను ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూసారా? నేనైతే ఇతరుల సంగతి నాకు అనవసరం. నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్ లైఫ్ ఎలాంటిది? విశ్వాసుల సంగతి కాదు, సంఘస్థులు కాదు, నీ సంగతి. పౌలు అదే అంటాడు. పౌలు తన జీవితాన్ని గురించే మాట్లాడతాడు ఎక్కువ. నేను ఇతరులకు ప్రకటించి నా జీవితం సరి లేకపోతే ఇంకేంటి అర్థం? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నేను చనిపోవటం నాకు మంచిది నా మట్టుకైతే. అలాగే కీర్తన గ్రంథకర్త అంటాడు, నేనైతే నీతి గలవాడనై. హల్లెలూయా. దేంతో నువ్వు ప్రభువుని చూడగలుగుతావు? ఏంటుందో నువ్వు తీసుకెళ్ళటానికి? ఏ ఆధారం ఉందో నువ్వు ప్రభు దగ్గరకు చూడటానికి? ఏది బేస్ చేసుకున్నావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. నీతి ఉండాలా, యథార్థత ఉండాలా. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. మనం చెప్పగలం అలాగా? ఒక్కడు లేడంట. ఎవరు లేరు? నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతి కావాలా? నీతి యేసయ్యలోనే దొరుకుతుంది. నీతిని ధరించుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువే మనకు జ్ఞానము, నీతి, విమోచనము, పరిశుద్ధత ఆయనే. ఆయన మూలంగా మనకు దొరుకుతాయి. నీ స్వనీతి కాదు. మన నీతి అంతా మురికి గుడ్డలు. నేను అది చేశాను ఎన్నో అనుకుంటాం. కానీ దేవుడి యొక్క నీతి మనకు కావాలా? హల్లెలూయా. చర్చి కట్టవచ్చు, ఫ్యాన్లు వేయొచ్చు, పేదలకు భోజనం పెట్టవచ్చు, నీతి కాలు ఎన్నో చేయొచ్చు. కానీ నీతి యేసుక్రీస్తులోనే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. మన స్వనీతి కాదండి, మన నీతి మురికి గుడ్డల వంటివి. ఈ నీతితో ప్రభువుని దర్శించలేము. ఆ గుడ్డివాడు భర్తమై కేకలేస్తున్నాడు, ప్రభువా దావీదు కుమారుడా, అయ్యా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే ప్రభు అన్నాడు, రమ్మన్నాడు. రమ్మనగానే యేసయ్య దగ్గరికి వస్తూ తన యొద్దనున్న బట్టను పారేశాడు. తన దగ్గర ఉన్న బట్టను దూరంగా పారేశాడు. అదే స్వనీతి. ప్రభు దగ్గర నువ్వు రావాలంటే పరిసయ్యుడిలాగా నేను వచ్చేసాను, ఇచ్చేసాను అని ప్రేయర్ చేశాడే పరిసయ్యుడు. దశభాగం ఇస్తున్నాను, వారం 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, ఆయన స్వనీతి. అది ఇసిరి పాడేశాడు. ఈ యొక్క భర్తమై ఆ గుడ్డను పారేశాడు. ప్రభువా దీనివల్ల నీ దగ్గర నేను రాలేను, ఇక నాది కాదు ఆయన, నీ కృప నాకు కావాలా, నీ నీతి నాకు కావాలని ఆ గుడ్డను దూరంగా పారేసి ప్రభు సన్నిధికి వచ్చి స్వస్థత పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు దగ్గరికి ఎలాగ వస్తున్నాం మనం? ఏది బేస్ చేసుకుని వస్తున్నాం?
నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. పౌలు ఎలాగొస్తున్నాడో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీయులు 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏ విధము చేతనైనా నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగాల. ఎజ్రా మాస్టర్ గారికి పునరుద్ధానం కలగాల. పౌలు అదే చెప్తున్నాడు. ఎంత సేవకుడై ఉండి దైవ దర్శనాలు చూసిన వాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన గొప్ప దైవజనుడు పౌలు. ఆయన అంటాడు, ధర్మశాస్త్రము ద్వారా వచ్చే నా నీతిని కాక. ఆ నీతి వద్దు. ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి ద్వారా నాకు పునరుద్ధానం కలగదు. నిర్ధారణ అయిపోయింది. ఉపదేశ క్రమంలో క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించు నీతి గలవాడనై హల్లెలూయా నీ పునరుద్ధానమును నీ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన మరణములో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు ఎట్టిదో నష్టపరుచుకొని హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత ప్రయాసపడ్డాడండి, ఎంత ప్రయాసపడ్డాడు ఆ దైవజనుడు. ఏదో సింపుల్ వెళ్ళిపోతామా పరలోక రాజ్యంలో? ఏది లేకుండా సుఖంగా ఉండి లగ్జరీగా గడిపేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోగలమండి? ఎంత ప్రయాసం. ఆ మాటలు చదువుతుంటే నా హృదయం వేదన పడుతుంది. ప్రభువా, ఈ జీవితం నాకు కావాలయ్యా, అది పొందుకోవాలని. భార్య లేనివాడు, పిల్లలు లేనివాడు, ఇల్లు లేనివాడు ప్రభు కొరకు అన్ని త్యాగం చేశాడు పౌలు. నష్టముగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నాకు ఈ యొద్దు, యేసుక్రీస్తు నీతి నాకు కావాలి, ఆయన నీతిని కలిగిన వాడినై పునరుద్ధానం పొందుకోవాలని హల్లెలూయా ఆయనతో పాటు మరణించవలసి వచ్చింది. నేను ఎజ్రా మాస్టర్ గారు మరణించటం మంచిది అన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా? అమ్మా చెప్తావా? పాప, పెద్ద పాప చెప్పు. మరి పాప దుఃఖపడ్డావు చాలా. సమానాను ఆయన మరణముతో సమానము కావాలా? నువ్వు చనిపోకపోతే ఆయనతో సమానుడు కాదు ప్రభుతో. నువ్వు పునరుద్ధానం లేదు కదా నీకు. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఆయనతో సమాన అనుభవం కలవాడమై ఉండాలంటే, పునరుద్ధానం కలగాలంటే చచ్చిపోవాలా? గోధుమ గింజ భూమిలో పడి చావుకుని ఎడలా అది ఒంటిగానే ఉంటుంది కదా. హల్లెలూయా. అది చచ్చితే పండిస్తుంది, మార్పు చెందుతుంది. గోధుమ గింజ చూసినప్పుడు గోధుమ గింజలాగా ఉంది, భూమిలో పడింది, మళ్ళీ మొలిచింది, రూపం మారిపోయింది. ఇక గోధుమ గింజ కనపట్లా నీకు. హల్లెలూయా. అంతే మన రూపాలు కూడా అంతే. నువ్వు నల్ల వ్యక్తివైనా, ఎర్రవైనా, వైట్ అయినా, బ్లాక్ అయినా, కూషీలాగా ఫుల్ బ్లాక్ ఉన్న యేసయ్య పునరుద్ధానం చెందినప్పుడు మహిమ గల శరీరముగా మార్చబడబోతున్నాం. స్తోత్రం చెప్పడానికి నోటి తెరిచి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, పునరుద్ధానం పొందాలంటే నీతి కావాలండి. ఆయన ముఖ దర్శనం కావాలంటే ఆయన ఇచ్చే నీతి కావాలి. నీ నీతి దూరం పెట్టే పెంటది స్వనీతి. ఇలాగుంటాను అలా అది కాదు. దేవుని యొక్క నీతి తగ్గించుకుంటుంది ఎప్పుడు. ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు అనుగ్రహించు ఆ అద్భుతమైనటువంటి నీతి మనం కలిగి ఉండాలి. సూర్యుడిలో నీతిని మనం చూడగలుగుతున్నాం. అందరి మీద సమానంగా పంచుతాడు ఆయన ఆ నీతి. అందుకే నీతి సూర్యుడు మన ప్రభు ఎవరండి?
నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు. హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తాడో వారు క్రొవ్విన దూడలు గంతులు వేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అదే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు గంతులు వేస్తారా లేదా? వేస్తారా మీరు? ఇక్కడ ఇప్పుడు కనబట్ల లేలే తక్కువైపోతున్నాయి. స్తోత్రమే తక్కువైపోతుంది. ఇంతగా ముందు ఇప్పుడంతా యాక్టింగ్. వర్షిప్ అంటే ఏంటమ్మా? చేతులు ఎత్తండి, డైరెక్టర్ చేతులు ఎత్తమంటే చెప్తాడు ఆ హీరో. కూర్చుంటాడు. యాక్టింగ్ కాదు, ఆత్మతో నింపబడాలా. ఆత్మ పూర్ణయుడి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను ఆర్పొద్దు. ఉన్నారు క్రైస్తవులు చాలామంది, నామినల్ క్రిస్టియన్సే. వాక్యం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, ఆత్మ లేదు అక్కడ. దేవుడితో మాట్లాడే భాష లేదు అక్కడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకు అప్పుడు 18 సంవత్సరాలండి, సుమారు 54 ఏళ్ళు అయి ఉంటుంది. మెడ్రాసులో ఉన్నా, సన్నగా ఉండేవాడిని. అప్పుడే సేవలోకి వెళ్ళా. ఎందుకు వచ్చాం సేవకి? ప్రభు కొరకు జీవించాలి కదా. ఏదో తిని తాగేసి పెద్ద కండలు పెంచుంటానిక? ప్రభు కొరకు జీవించాలి, ప్రార్థనలో గడప, ఏదైనా ఆలోచన. ఒక బ్రదర్ గారు నేను సైకిల్ వేసుకొని, ఇద్దరం సైకిల్ ఎక్కి, బ్రదర్ ఇంట్లో ఎప్పుడు పండుకోవటమే కదా, సముద్రం తీరకెళ్ళి ప్రార్థన చేద్దాం రమ్మని ఇద్దరం వెళ్ళాం సైకిల్లో. హోల్ నైట్ మెరీనా బీచ్లో ప్రేయర్ చేశా. రాత్రంతా ప్రార్థన చేసి కన్నీరు కాచి, ప్రభా దేశాన్ని రక్షించు, ప్రజలు రక్షించు, ఇదే నా ప్రార్థన. 3:30 అయి ఉండొచ్చు. మేము వస్తున్నాం ఒకే సైకిల్ మీద ఇద్దరం. వచ్చుచుండగా మెడ్రాసులో రాయిపేట అని ఉంది. ఆ మలుపు తిరుగుతున్నప్పుడు ఇద్దరు పోలీసులు ఆ నీడలో కూర్చున్నారు. మేము రాగానే ఇద్దరు పట్టుకున్నారు. ఆపండి సైకిల్ ఆపండి. ఆపాం. ఎక్కడ వస్తున్నారు మీరు? ప్రార్థన చేసుకుని వస్తున్నాం బాబు. మేము సేవకులు అయ్యా, దేవుని సేవకులు అన్నా. మీరు సేవకులని మాకేంటి? బైబిల్ కూడా లేవు చేతిలో. రాత్రులు ఏం చదువుతాం? బైబిల్లో ప్రార్థనకి వెళ్ళాం. మీరు చెప్పినవి కూడా కరెక్ట్ కాదు, మీరు రావాల్సిందే పోలీస్ స్టేషన్కి, కేసు పెట్టేస్తామన్నారు. ఎందుకండి అంటే, మీకు ఒకటవదిగా లైట్ లేదు ఆ రోజుల్లో. ఏది సైకిల్కి లైట్ ఉండాలా? ఏమా వెనక ఇది ఉంటుంది కదా, లైన్ ఉండాలి. డబల్ ఎక్కకూడదు, ఇద్దరు ఎక్కకూడదు సైకిల్లో. ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్దామా? 2 తప్పులు మాలో ఉన్నాయి. సరే అండి, మమ్మల్ని క్షమించండి అయ్యా, సేవకులు అంటే లేదు పదండి అన్నారు. నాకు మహాకోపం వచ్చింది. ఎవరి మీద? పోలీసుల మీద. కోపం వచ్చి రాయి తీసుకుని అనుకున్నారా? పోలీసులారా అని ఇప్పుడులాగా తిరగబడలా. అయ్యా ఒక్క నిమిషం అన్నా. ఏంటి బ్రదర్ ఇలా రండి మనం అని ఆ సేవకుడు తీసుకొని ప్రక్కలోకి వెళ్ళి చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. భాషతో మాట్లాడా. ప్రభువా ఈ పోలీసులు దర్శించు ప్రభువా అని ప్రార్థన చేసి భాషతో నింపబడితే ఇద్దరు పోలీసులు మిమ్మల్ని వదిలాలనుకున్నా కానీ వదిలిపెట్టమన్నారు. ఏం బాబు ఏమైంది? మీరు మంత్రాలు చదివారు ఇప్పుడు. హల్లెలూయా. సరే మీ ఇష్టం, మేము పరిశుద్ధాత్మ నింపబడ్డా బాబు. ఎస్ఐ గారి దగ్గరికి చెప్పారు. ఎస్ఐ గారు ఎంత కిళ్ళీలు వేసుకొని ఆ ఎదుగు తీసుకొచ్చా, ఎన్నడా అట్లా అంటారు. ఇలాగని చెప్పి ஊழியக்காரன் வாப்பா నేను கர்த்தருடைய ஊழியக்காரர் கர்த்தருக்காக நாங்கள் ஜீவிக்கிறோம், என்ன நினைக்கிறீங்க, நான் ஜெபம் பண்ணி வரேன் అని ఇదంతా తమిళ్లో చెప్పా. అప్పుడు పోలీసులు సార్ వదిలిపెట్టాలనుకున్నాం సార్, మా కొరకు వీళ్ళు శాతపడులు మంత్రాలు చేశారు సార్. ఏమండి చేశారా? అయ్యా మేము ప్రేయర్ చేసుకున్నాం, మాకు అదంతా అనవసరం, కేసు కట్టేసేయండి, రేపు కోర్టులో తెలుసుకోండి, ఫైన్ వేస్తారు, కట్టుకుని వెళ్ళిపోండి అన్నాడు. సరే ఇంటికి వచ్చాం. సైకిల్ అక్కడే పెట్టాం. చక్కగా స్నానాలు చేసి తెల్ల డ్రెస్ వేసుకొని వైట్ డ్రెస్సు, హల్లెలూయా బైబిల్ చేత పట్టుకొని పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళక నిలబెట్టారు. ఎవరండి? సమాధానం ఐజాక్ అంటే ఎవరు ఇల్లు అని జడ్జి గారు కేకేశాడు. మేము ముద్ర నిలబడ్డాం. నిలబడిన తర్వాత పోలీసులు అంటారు, సార్ వీళ్ళు కాదు రాత్రి వాళ్ళు. బాబు మేమేనయ్యా, మేము అప్పుడు బన్నీల మీద ఉన్నాం, జైలు నుండి వచ్చి రాకుండా అయ్యా బన్నీలు.
సరే ఏంటి సంగతి, వీళ్ళు ఇద్దరు వస్తున్నారండి, తర్వాత ఇలా చేశారండి, లైట్ లేదండి, తర్వాత మంత్రాలు చేశారండి, శాతపడి చేశారండి మా ఇద్దరి కొరకు అని పోలీసులు చెప్పారు. ఏమండి మీరేమంటారు, మీ సంగతి ఏంటి, మంత్రాలు చేస్తారా పోలీసుల మీద, ఇది మంత్రాలు పని చేస్తాయి అసలు అని ఆయన మాట్లాడాడు. పౌలు గారు అగ్రిప్ప రాజు దగ్గర ఎలా చెప్పాడో, 18 సంవత్సరాలు నాకు బైబిలే తెలియదు, లేచి కోర్టులో నిలబడి సువార్త చేశా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ గురించి చెప్పా. యేసు ప్రభు రక్తాన్ని కాచాడు, ఆ ప్రేమ చేత నింపడ్డాడు, ఆయన వెళ్ళాడు, మాకు పరిశుద్ధాత్మ కుమ్మరించాడు, చూచు వినుచున్న దీనిని ఆయన కుమ్మరించాడు. అదే అన్య భాషలో అదే వీళ్ళు మంత్రాలు అనుకున్నారు. ఆయన ఒక 55 ఏళ్ళ క్రితం, అంతకుముందుకి వెళ్ళేవు, మాకు పెద్ద డ్రమ్ము పుట్టకు తగిలించుకొని చెన్నై వీధుల్లో సువార్త చేశా. ప్రైజ్ ద లార్డ్. 55 years బ్యాక్. ఇప్పుడు కాదు, తమిళ్లో ఒకే భాషలో ప్రజలు అద్భుతాలు జరిగినాయి ఆ రోజుల్లోనే. ఎందుకు చెప్తున్నానంటే, ఆ విధంగా జడ్జి గారు అన్నారు, ఇటువంటి వారిని మీరు తీసుకొని చాలా మంచిది కాదు, మీరు ఈ దైవజనులు మీరు తీసుకొచ్చారు కనుక ఇక మీరు ఏమన్నా చేసుకోండి, సువార్త చెప్పేసామని కిందకి దిగా. ఈ పోలీసులు ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం సరి కరెక్ట్ కాదు, వీళ్ళని కరెక్ట్గా ఆటో రిక్షా ఎక్కించి దాని ఖర్చులు వీళ్ళే భరించి క్షేమకరంగా వాళ్ళ ఫెయిత్ చర్చికి తీసుకొని వెళ్ళటంగా తీర్పు తీర్చడమైనది అన్నాడు. అల్లు చెప్పడం గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలా? అప్పుడు మేము తిన్నగా వస్తుంటే పోలీసులు మా ఎంట పడ్డారు. సార్ లేదు బాబు, మాకు టైం లేదు బాబు అని అంటాం మేము. కాదండి, మేము మీకు జడ్జి గారు మాకు అప్పగించారు, మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళిన వరకు మాతోనే ఉండాలి. సరే తీసుకెళ్ళారు. తీసుకున్న తర్వాత చక్కగా వాళ్ళిద్దరికి కాఫీ ఏర్పాటు చేయించి సువార్త చెప్పి చక్కగా భోజనం కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేసి పోలీసులకి, ప్రభు స్తోత్రం. కొంతకాలం అయిన తర్వాత ఆ ఇద్దరు మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఆ సంఘములో ఇక్కడ తండ్యార్పేట అనే చర్చిలో, పెంతెకోస్తు చర్చిలో, సిలోన్ పెంతెకోస్తులో నేను అప్పుడు ఉన్నాను. ఆ చర్చిలో వీళ్ళిద్దరూ ఎల్రస్ అయిపోయారు. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమి జరిగినా మేలు కొరకే జరుగుతుంది మనకి. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, నీతి గలవాడని, మన నీతి కాదు, యేసుక్రీస్తు అనుగ్రహించు నీతి మనం కలిగి ఉంటే మనం ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతాం, ఆయన ముఖ దర్శనం చేస్తాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదాన్ని. 2 పాయింట్లు చెప్పా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు, నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. 3వ పాయింట్ చెప్పి మనం ముగించుకుందాం. 3 నిమిషాలు చెప్పేస్తాను. ప్రకటన గ్రంథం, ప్రకటన 22:4. ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. హల్లెలూయా. దేవుని సేవకులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఎందుకు? ఆ తండ్రి నామము వారి నొసళ్ళ మీద లిఖింపబడింది, ముద్రించబడింది. ఆయన ముఖదర్శనం చేయాలంటే ఏదో క్రైస్తవ జీవితం చేస్తే సరిపోదు, దేవుని సేవకుడుగానే ఉండాలా, ఆయన దాసుడుగానే ఉండాలా. యోహాను సువార్త 12వ అధ్యాయం 26లో ఉంటుంది, నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఆయన సేవకుడు అక్కడే ఉంటాడు, ఆయన ముఖదర్శనం చేస్తాడు. ఈరోజు నువ్వు దేవుని సేవ చేయాలి. లోకం కొరకు ఎంతోమంది అప్లికేషన్లు పెడుతున్నారు, ప్రభుత్వం కొరకు సైనికులుగా మారిపోతున్నారు. కోత విస్తారంగా ఉంది, కోసేవారు లేరు, తక్కువగా ఉన్నారు. పనివాళ్ళు పిలవడమంటున్నాడు. పనివారి కొరకు వేడుకోండి తండ్రి దగ్గర. దేవుని దాసులు ఇంత ఉన్నతమైన సేవ, దేవదూతలకి ఈ సేవ అప్పగించలేదు. దేవుడు తన మనుషులైన మనకి దేవుడి సేవ అప్పగించాడు.
నా నిమిత్తం ఎవరు వెళుతారు? సెరూఫులు, కెరూబులు, గాబ్రియేలు, మికాయేలు, దేవదూతలు ఎంతోమంది ఉన్నారు. దేవుడు వాళ్ళకి సువార్త పరిచర్య అప్పగించరా? మానవులైన మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఇంత గొప్ప పరిచర్య మన చేతికి అప్పగించాడు కనుక దేవుని బిడ్డారా, దేవుని సేవ చేయాలా? దేవుని యొక్క యేసయ్య కాడి మనం మోయాలా. ఎప్పుడు మోయాలా? రిటైర్డ్ అయిపోయిన తర్వాత కాదు, పళ్ళని ఊడిపోయిన తర్వాత కాదు సేవ చేసేది, ఉద్యోగాలు మధ్యలో కాదు, పిలుపు పొందినప్పుడు యవన కాలమందు యెహోవా కాడి మోయుట, చెప్పండి, నరునికి మేలు, దానిని మోపినవాడు దేవుడే. హల్లెలూయా. యెహోవా ఏం మోపాడు? ఎవరి రక్తం మన కొరకు యేసయ్య కార్చాడు. ముసలి రక్తం కాదండి, లోకాన్ని అనుభవించిన రక్తం కాదు, యవ్వన రక్తం. 33.5 సంవత్సరాల వయసులో తన రక్తం నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? యేసయ్య కొరకు ఏం సేవ చేస్తున్నావు? ప్రభు కొరకాయ నీ జీవితాన్ని సమర్పించు. సమయం కొంచెంగా ఉంది, కాలము సంకుచితమైంది, పరలోక రాజ్యం సమీపిస్తుంది, కృపా ద్వారం ముయ్యబడే ఆ టైం ఆసరమైనది. ఇంకా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావా? దేవుని సేవ చేయకుండా తిందాం, త్రాగుదాం, సుఖించుదాం అనుకుంటున్నావా? దేవుని కొరకు నిలబడు, దేవుని సేవ కొరకు సమర్పించుకో. ప్రభు సేవ సంపూర్తిగా సమర్పించుకొని ప్రభు కొరకై నిలబడు. దేవుడు నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను చదివింది 10th క్లాసే. 10th క్లాస్ అంటే ఇప్పుడులాగా స్ట్రాంగ్ లేదు ఆ రోజున, విలేజ్ చదువులు. అలాంటప్పుడు ప్రభు నన్ను పిలిచాడు, ఎగ్జామినేషన్ రాస్తే పిలిచాడు. అయ్యా నీ సేవ ఇప్పుడుగా నేను చేసేది పెద్ద చదువుకొని అప్పుడు వేస్తా నీ సేవ కన్నా, అటువంటి నాకు ఇష్టమే లేదు, నన్ను ఎమ్మడించో, నీకన్నీ నేనున్నాను అంటాడు ఆయన. నేను చూసుకుంటా వచ్చేయమన్నాడు. స్వరం విన్నా, ఒకే మాట అండి, నా సర్టిఫికెట్ ఇప్పుడు వరకు నేను పాస్ అయ్యానో ఫెయిల్ అని తెలియదు నాకు. ఎగ్జామినేషన్ రాశా, ఆ హాలిడేస్లో ప్రభు పిలిచాడు, మొత్తం వదిలిపెట్టేశా. అమరావతి మా ఊరు, మండలం, ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం వదిలేశా. యేసయ్యే నా ధనం, క్రీస్తును సంపాదించుకొనుటకు నాకున్నవన్నీ విడిచిపెట్టి పెంటతో సమానం అంటాడు పౌలు. అది అపోస్తుల సమర్పణ. ఆ ప్రకారమే తన కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అన్నీ వదిలిపెట్టేశాం. చాలామంది అంటారు, అయ్యా నేను అక్కడికి వెళ్ళాను, ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను అంటున్నారు. నాకు ఈ తెలుగు భాష తప్ప ఏ భాష రావట్లే. చదువుతున్న వాడిని నన్ను ఆపావు, నా సేవ చేయన్నావు, నాకు ఇతర దేశాలు వెళ్ళాలని ఆశ ఉంది. ప్రభు అన్నారు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అన్నాడు. ముందు ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోవాలయ్యా, నీ సమాజ్ చూడాలా, నువ్వు పుట్టిన ఊరు చూడాలా, నువ్వు సేవ చేసిన ప్రాంతాలు చూడాలా. సరే బయలుదేరు, నేను నీతో వస్తా. ఎక్కడి నుండి వచ్చిందో ఇన్విటేషన్ వచ్చింది, ఇజ్రాయెల్ వెళ్ళా, మొత్తం చూశాను. చెప్పు ఇంకెక్కడికి వెళ్తావు? ఏడుస్తున్నావుగా? భాషలు ఇచ్చినోడు ఎవరు? నేనేగా. భాషలు ఇచ్చింది ఎవరేవో నేనేనా? హల్లెలూయా. నానా భాషల కృపావరాల్లో 9 కృపావరాలు, నానా భాషల వరాలు దేవుడు అది ఇచ్చాడు. అంతే. ఇక దేశాల మీద ఒక్కడనే ట్రాన్స్లేటరే నాకు అక్కర్లా. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కనిపెట్టాలంటే చిన్న విషయం కాదు, అది దేవుని కృప. ఈరోజు అనేక దేశాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పి, వాళ్ళు ఇచ్చే డబ్బు కొరకు కాకుండా దేవుడు నాకు చేతి నిండా డబ్బు ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పాడు గట్టిగా. సమస్తం ఇచ్చాడండి ఆయన. లేదు అంటాను లేదు. నాకు 5 సార్లు అమెరికా దేశం ఒక్కడిగా వెళ్ళి సువార్త చేశా. ప్రైజ్ ది లార్డ్. పలు దేశాలు ఇంకా ఇన్విటేషన్లు ఉన్నాయి. ఇక్కడే మాకు సేవ ఉంది బాబు, అక్కడికి వచ్చి ఏం కూర్చోవాలని 10 మంది 20 మంది పెట్టుకొని నేను రాను అని చెబుతున్నా. యేసయ్య జీవము గలవాడు, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, ఆయన విడవడు ఎడబాయడు. తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచనన్నాడు ఆయన. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం, పునరుద్ధాన అభిషేకం మనం నింపబడాలా. హల్లెలూయా. నూతన జీవం మనకు రావాలా,
నూతన అభిషేకంతో నింపబడాలా. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేసేదారు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు, నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. నీతిమంతుడిగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా, ప్రభు సేవ చేయాలా. అప్పుడే రేపు యేసయ్యని ముఖాముఖిగా మనం చూడబోతున్నాం. దినములు చెడ్డవిగా ఉన్నాయి, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు. ప్రభువును నిరీక్షించిన వారిని యేసయ్య వెంట పెట్టుకొని రాబోతున్నారు. ఆ గుంపులో మా డాడీ కూడా ఉండాలా అని ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మరలా వస్తారు ఆయన, మన వాళ్ళందరూ వస్తారు. అయ్యగారు ఎవరు? మోషయ్య గారు వస్తారా లేదా చెప్పండి. అమ్మగారు వస్తారు, పాస్టర్ గారు భార్య వస్తారు. ముందు వెళ్ళిపోయారు. అయ్యో నేను ఒంటరిగా ఉన్న బాధపడకండి. మా అమ్మగారు కూడా, మా పాస్టర్ గారు వెళ్ళిపోయారు ముందే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిరీక్షణ మనకు ఆధారం, మన దేవుడే మన నిరీక్షణ. గనుక నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. హల్లెలూయా. ఇంకా ఇలాగొక 3 గంటల ప్రసంగం చేస్తా ఉంటారా? సుగరోదయ్ గారండి, అయ్యా షుగర్లకి లేట్ చేయవు దైవ సన్నిధిలో. స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకు కూడా వాడు వచ్చాడు. ఎవరాడు? షుగర్ గాడు. 36 ఏళ్ళు వచ్చింది వాడు వచ్చి. 36 ఏళ్ళమ్మా. కాఫీ తాగుతున్నప్పుడు వస్తాడు వాడు. జాగ్రత్త, షుగర్ వేసి దేవుడు నాకంట వాడు తొక్కబడి పైకి వెళ్ళిపోతాడు. స్తోత్రం. ఎన్ని ఉన్నా యేసయ్య మనం కలిగి ఉన్నాం, యేసయ్యని ధరించుకున్నాం మనం. ఆయనే పునరుద్ధారణ యేసయ్య. పునరుద్ధారణ శక్తిని మనం పొందుకొని ముందుకు సాగిపోదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి ఈ సమయంలో మనందరం కూడా చక్కటి వర్తమానం విన్నాం. ప్రభు దైవ సేవకులను ప్రేరేపించి మరి చక్కటి వాక్యమును మన మధ్య పంచుకున్నారు. ఈ సమయంలో ఈ వాక్యం నిమిత్తము మన మధ్యన కేజీ పాల్ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తారు. కేజీ పాల్ గారు ఉన్నారు. బ్రదర్ కేజీ పాల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తల వంచుకుందాం, కండ్లు మూసుకుందాం. ప్రార్థన. ఈ జ్ఞాపకార్థ కూడిక వచ్చినటువంటి దేవుని పరిచారకులకును, కుటుంబ సభ్యులకును, సంఘ సభ్యులకును, స్నేహితులకు అందరికీ నా యొక్క వందనాలండి. పరిశుద్ధుడు నిత్యము దూత సమూహములతో కొనియాడబడుతున్నందు మా పరమందాసనుడమైన పరమ తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అని చెప్పిన దేవా, ఈ దినమున నాయన సంవత్సరం నాయన నీ బిడ్డని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఏకోన్ముఖమై అందరినీ సన్నిధిలో కూడి ఉండగా మమ్మల్ని దీవించండి. వచ్చిన అందరిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వదిలి వెళ్ళిన కుటుంబాన్ని కూడా సామాజికంగాను ఆర్థికంగాను నాయన బలపరిచి నీ కృపలో ముందుకు నడిపించి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అన్నీ తీర్చి నీ కృపలో ముందుకు సాగుతూ మంచి సాక్షులుగా నిలబడుతూ ఈ కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, నీవు ఈ లోకంలో నాయన ఒక మొక్క వేసావు, ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి విస్తరిస్తూ ఉండగా
నీ కుమారుడిని కన్ను కుమారుని ఇచ్చినావు నాయన ప్రభా. నీవు ఇచ్చినటువంటి మొక్క ఈ దినమున అందరిని మీ పిలిచి ఆయన ఆ చెట్టు యొక్క ఫలములు అందరూ పంచడానికి నాయన మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో సమకూర్చినందుకే వందనాలు దేవా. ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంతవరకు నీ సేవకుడు ఇచ్చినటువంటి వాక్యం మాలో నిర్లింతగా ఫలించేలాగా దీవించండి నాయన. ఇంకను రాబోయే దినములు నీ కృపలో ఈ కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఆఖరిగా ప్రార్థన ఆశీర్వాదం. మన మధ్యన కర్ణ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ముందుకు వచ్చి ఒక మాట ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని కోరుతున్నాను. కర్ణ కుమార్ గారు ముందుకు వచ్చినట్లయితే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాన్నగారి యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికకు మరి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే మీకు ఉన్నటువంటి పనులన్నిటిని పక్కన పెట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ, బంధువులకు, మిత్రులకు, మరి ముఖ్యంగా సేవకులకు, విశ్వాసులకు, రక్త సంబంధికులందరికీ, నాన్నగారి స్నేహితులు కూడా వచ్చారు కొంతమంది, వారికి కూడా నా హృదయపూర్వకమైన మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ సంవత్సరం గడిచిపోయింది, నాన్నగారి జ్ఞాపకార్థం వచ్చిందని చాలామందికి ఫోన్ చేసినప్పుడు ఇటు అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని అనేటువంటి ప్రతి ఫోన్ కాల్లో అదే మాట వచ్చింది. రెండోది, మాకైతే నాకున్నటువంటి పరిస్థితిని బట్టి నేను ఒకవేళ విశ్వాసం అయితే నేను కూడా కృంగిపోయి ఉండేవాడినేమో, కానీ ఇటువంటి ఆదరణ కూడికల్లో చాలా బలంగా ఆదరించే మాటలు చెప్పి నేను కూడా అయ్యగారు చెప్పినట్టుగా చాలా విధాలుగా ఆదరించినట్టుగా సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే నాన్నగారు చనిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అటువంటి ఆదరణకరమైనటువంటి మాటలే దేవుడు నా నోట నుంచి అప్పటి నుంచి ధైర్యపరుచుకుంటూ వచ్చి, ఎందుకంటే నాకు ఉన్నటువంటి ధైర్యం అంతా ప్రభువే అయితే మరి లోకంలో నాన్నగారు ఎప్పుడో మాట అనేవారు, నిన్నంతవరకు నీకే భయం లేదు. మరి ఎందుకు చివరికి దినాల్లో ఆ మాట నన్ను చూస్తూ మాట్లాడేవారు. ఎందుకు ఆ మాట అన్నారు నాకు తెలియదు, కానీ ఒక గొప్ప ధైర్యాన్ని కోల్పోయాను. కానీ అయ్యగారు చెప్పినట్టుగా నిత్యుడైనటువంటి తండ్రిని నిత్యము నిలిచే గొప్ప ధైర్యాన్ని ఇచ్చేళ్ళారు మాకు. శాశ్వతంగా ఆయనతో మేము లేకపోవచ్చు భూ సంబంధంగా, కానీ నిత్యుడకు తండ్రిని తండ్రి మాకు పరిచయం చేశారు. ఈరోజు ఇటువంటి ఘనమైన పరిచర్యలో వాడబడ్డానికి కానీ, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి కానీ మా తండ్రి గారు మరి ఒక అన్య కుటుంబంలో పుట్టి బయటకు వచ్చి రక్షింపబడి తన కుటుంబాలని రక్షణలోకి నడిపించుకొని గొప్ప రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మాకు పరిచయం చేసి మమ్మల్ని కూడా ఒక క్రమమైనటువంటి మార్గంలో నడిపించి ఈనాడు అనేకులకు దీవెనకరంగా ఉండటానికి కారణము ఆయన నడిపింపు, ఆయన క్రమశిక్షణ. కనుక ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఉన్నారన్నట్టుగానే మాకు ఆ క్రమంలోనే నడవటానికి దేవుడు కృపనిచ్చాడు ఇంతవరకు కూడా. ఇంకను మేము అదే రీతిగా నడవటానికి, అదే భయభక్తులు ఏ రీతిగా మేము నడిపించబడ్డామో చివరి వరకు, ప్రభు రాకడ వరకు, ఈ లోకాన్ని విడిచినంత వరకు అదే క్రమశిక్షణతోనూ దేవుని యందు భయభక్తులతో నడిచి దేవుని చేరుకోవాలి. మీరు నిజంగా అయితే విశ్వసిస్తున్నాను, ఇది అకాలంగా వచ్చినటువంటి మరణం కాదు. ఇది నాన్నగారు ముందే చనిపోతున్నప్పుడు నేను 2 రోజుల్లో చనిపోతానని కూడా చెప్పారు. అప్పుడు నేను ఒక్కనే కాదు, మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నాం. మాకు అప్పుడు అర్థం కాలే. 2 రోజులు ఆయన చూపించారు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. మాకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు సాయంత్రమే ఎన్ఆర్ఐలో జాయిన్ చేసాం. స్పృహ లేదు అప్పుడు. ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా లేదు, స్పృహ లేదు. తర్వాత ఆయన చెప్పినట్టుగానే తర్వాత లక్షవారం దినం అయ్యగారు, ఆనందరావు అయ్యగారు, తర్వాత డేవిడ్ జోసఫ్ గారని చెన్నై నుండి బొబ్బులు వచ్చారు. ఆయన వస్తూ ఆయన కూడా ప్రార్థన చేసినప్పుడు చెప్పారు, ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నారంట, అది నా చిత్తం, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఇంకా ఆప్ చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వచ్చి ఆయన చెప్పారు, లేదు నాన్న ఇంకా సిద్ధపడండి, మీరు ధైర్యంగా ఉండండి, తండ్రిని ప్రభు పిలుచుకుంటున్నారు కనుక ఎక్కడికి వెళ్ళటం లేదు, ప్రభు దగ్గరికి వెళ్తున్నారు కనుక మీరు ధైర్యంగా ఉండండి అని ఆ ముందు రోజు ఆయన కూడా ధైర్యపరిచి వెళ్ళారు. అదేవిధంగా ఐజాక్ అయ్య గారు కూడా ఫోన్ చేసినప్పుడు ఆయన కూడా కొన్ని బలపరుస్తే ఏం పర్లేదని మా కొరకు, మా కుటుంబం కొరకు నిత్యం ప్రార్థన చేసే వ్యక్తుల్లో, సేవకుల్లో మరి అయ్యగారు కూడా ఒకరు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమించి, ఇంకో విషయం కూడా చెప్పాలి, నాన్నగారికి ఆదరణ కూడిక జరిగేటప్పుడు అయ్యగారు కూడా చాలా 105 ఫీవర్. ఒక మాట అడిగారు, బాబు నాకు ఇలా ఉంది పరిస్థితి, రావాలా వద్దా, రాగలనా లేనో అన్నటువంటి మాట ఒకటి వచ్చింది. నేను ఇబ్బంది పెట్టలేక అయ్యగారు మీ ఇష్టం అండి అని చెప్పాను. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన రావాలనేటువంటి ఒక ఆశ అయితే నాకు ఉంది.
కానీ అంత 105 ఫీవర్లో కూడా అయ్యగారు దాన్ని లెక్క చేయకుండా నాన్నగారిని మా కుటుంబాన్ని ప్రేమించి ఆ రోజు రావడం జరిగింది. ఎక్కువసేపు పాపం ఉండలేకపోయారు, కానీ చాలామంది ఆశించారు. ఆ రోజు చాలా మంచి వర్తమానం చెప్తే వినాలని ఉంది, కానీ కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయారని కొంతమంది కొంచెం బాధపడ్డారు. కానీ ఈరోజు సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని విన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు లేనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు సమృద్ధిగా ఈరోజు దైవజనులకు ఇచ్చి మన మధ్యన చక్కని ఉపదేశాన్ని వినటానికి దేవుడు మన కృపనిచ్చారు. కనుక అటువంటి నిరీక్షణ అయితే నాకుంది, మా కుటుంబానికి ఉంది. ఈ రోజు వరకు ఆయన లేరు అన్నటువంటి మనసు మాకు లేదు. ఆయన ఉన్నారనే ఉంటుంది. ఇంట్లోకి రాగానే ఆయన బెడ్ కాసి చూసేటప్పుడు, రూమ్ కాసి చూసేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే, ఇంట్లో సంచరిస్తున్నట్టుగానే ఫీలింగ్ తప్ప లేరు అన్నటువంటి మనసు నాకైతే ఎప్పుడూ లేదు. కనుక మాకైతే ఆ ధైర్యం ఉంది. ఇంకా దైవజనులు ఈనాడు చెప్పినటువంటి ఉపదేశాల ద్వారా ఇంకను మేము ధైర్యపరచబడ్డాం. అంత మాత్రం కాదు, ఇంకను నిత్యం మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేసే వ్యక్తుల్లో మరొక దైవజనులు ఉన్నారు, ఆనందరావు అయ్య గారు. ఎందుకంటే నాన్నగారికి ఎప్పుడైతే బాగోలేదని తెలిసిందో ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేసేవారు. కొన్నిసార్లు నేను హాస్పిటల్ ఉండి ఫోన్ ఎత్తకపోతే అక్కలకి చేసేవారు. ప్రతిరోజు చేశారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, ఎవరైనా అలా చేసి ఉంటారో ఉండరు, కానీ దైవజనులు ఆనందరావు అయ్య గారు ప్రతిరోజు ఫోన్ చేసి ఉదయం సాయంత్రం నాన్నగారికి ఎలా ఉంది, పర్లేదు ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి. కనుక ఆయన నేను ఎప్పుడు మర్చిపోలేను. కొంతమందిని, నాకు చాలామంది ఆప్తులు ఉన్నారు, రక్త సంబంధికులు. అందరికంటే ఈరోజు ఈ పనులన్నీ చేసిన వాళ్ళందరూ సేవకులు చేశారు. నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి, రక్త సంబంధికులు కూడా చేయలేని పని ఈరోజు నిలబడి సేవకులే నా కొరకు చేస్తున్నారు. నా తండ్రిని ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి, కనుక మీ రుణాన్ని ఎప్పుడు నేను మర్చిపోను, తీర్చుకోలేను. కనుక నేను కూడా మీ కొరకు అదే రీతిగా చివరి వరకు ఈ సహవాసాన్ని కొనసాగిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ ప్రేమకి నా వందనాలు సేవకులందరిని బట్టి. ఇంకను మా కుటుంబం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారు ఒక మాట చెప్పారు, దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా మేలు కొరకే యేసు చేయుచున్నాడు, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే చేయుచున్నాడు, అన్ని మేలు కొరకే చేయుచున్నాడు. ఏదైనా మేలు కొరకే యేసు చేయుచున్నా, ఏదైనా యేసయ్యా మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే చేయుచున్నాడు, అన్ని మేలు కొరకే చేయుచున్నాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, నన్ను పాలించును, లాలించును, నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. అందరూ కలిసి పాడదామా? చేయి విడువడు, చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. ఏదైనా మేలు కొరకే యేసు చేయుచున్నాడు, ఏదైనా మేలు కొరకే యేసు చేయుచున్నాడు, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే చేయుచున్నాడు, అన్ని మేలు కొరకే చేయుచున్నాడు, మేలు
కనుక మీ అందరి కొరకు ప్రేమ విందుని కూడా ఏర్పాటు చేసాం. వాటిని స్వీకరించి మా అందరి కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలు, అపోస్తలులు, దైవజనులు యనమల గారికి మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి సమానులు, దైవజనులు, అపోస్తలులు ఆనందరావు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మా కుటుంబం తరపున తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవజనులు ఇమ్మానుయేల్ గారు, టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ గారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు అన్న మధుమోహన్ గారిని బట్టి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న బాప్టిస్ట్ చర్చ్ యొక్క పెద్దలు, వారికి కూడా బాలరాజు గారిని బట్టి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి విజయనగరం ఐపీసీ ఏరియా పాస్టర్ గారు అయినటువంటి అన్న ఆనంద్ గారిని కూడా నా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి నా సోదరుడు దైవజనులు సునీల్ కుమార్ గారు కూడా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా చిల్డ్రన్ మినిస్ట్రీ జాషువా గారు అంటారు ఆయన్ని, ఆయన పేరు జాషువా గారు, కానీ చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తారు కనుక మా అందరికీ చిల్డ్రన్ జాషువా అంటారు. కనుక అన్నకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కుటుంబం తరపున, నా తరపున యోహాన్ పాస్టర్ గారికి, అదేవిధంగా టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ చైర్మన్ అయినటువంటి కేజీ పాల తండ్రి సమానులు వారికి కూడా, పాల్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ఒక ఎత్తు అయితే భోజన విషయాల్లో, భోజన ఏర్పాట్లలో, అన్ని విషయాల్లో నా సోదరుడు కొండ కార్యక్రమంలో పరిచయం చేస్తున్న దైవజనుడు ఇస్రాయేల్ అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి నిన్నటి నుంచి అన్ని విషయాల్లో, నిన్నదంతా కూడా వర్షం రాకుండా ఉండాలని మీ కొరకు 10,000 రూపాయలు సుమారు, క్షమించండి, 11,200 రూపాయలు పెట్టి మట్టి వేయించాం. ఉదయాన్ని సాయంత్రానికి వర్షం అయిపోయింది. ఆయన దానికన్నా మనం ఉండోలేం కదా, ఇలాగ ఉంది దారి మనకి. అది దారి లేకపోయినా ఇంటి నుంచి దారి ఉంది, మేడ మీద భోజనాలు పెట్టాం, ఏం పర్వాలేదు, దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు కనుక చక్కగా భోంచేయండి. ఏ వాతావరణం ఏది కూడా మనకి ఏమీ చేయదు, ఏదైనా మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా మన మేలు కొరకే దేవుడి సమస్తాన్ని సమకూడి జరిగిస్తారు కనుక మేము దేవుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరిని బట్టి, నాకు సహకరించిన మోజేసుని బట్టి, శ్రీనివాస్ పాల్ని బట్టి, ఇంకా ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఉండి నన్ను ప్రతి విధంలో, నేను ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా వారే చివరి వరకు కూడా ఇప్పటి వరకు తిరుగుతూ అన్ని పనులు చేస్తూ నాకు సహకరించినటువంటి విశ్వాసులు కాదు, సేవకులు, నా తోటి సేవకులు, నా సోదరులు, వారందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, అదేవిధంగా తల్లి కొరకు, అక్కల కొరకు, అంటే మా కుటుంబం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు అనుదినము ప్రార్థించవలసిందిగా మా మనవి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీదనే ఇటు నుంచి దారి ఉంది, మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చక్కగా మంచి భోజనాన్ని సిద్ధపరిచాం. మీరందరూ కూడా సమృద్ధిగా తిని మమ్మల్ని దీవించండి. మర్చిపోయాను అయ్యగారు, ఆర్ఎస్ కుమార్ అయ్యగారిని కూడా, వారిని బట్టి కూడా పిలవగానే నిన్నే ఫోన్ చేశాను, కొన్ని పనులు భారాన్ని బట్టి తప్పకుండా వస్తానన్న, ఎందుకంటే వారింది పార్తపురం డ్యూటీగా చేస్తూ ఉన్నారు కనుక వెళ్ళకుండా మా కొరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి రావటం బట్టి కూడా మీ ప్రభుని స్తుతిస్తూ వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఈ యొక్క సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే, అమ్మగారు రండి, మా సిస్టర్స్ ఇద్దరు రండి, ముందుకు రండి. పాస్టమ్ గారు ఎక్కడ ఉన్నారు? కరణ్ పాస్టర్ గారు మిస్సెస్ ఎక్కడ ఉన్నారు చూడండి. రూపా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ముందుకు వచ్చినట్లయితే దైవజనులు, అపోస్తులు యనమల ఐజక్ గారు ప్రార్థన చేస్తారు. వీరికి ఆఖరిగా చివరి ప్రార్థన. అనంతరము మన మధ్యన దైవజనులు ఆనందరావు గారు ఆశీర్వాదం ఇస్తారు. కనుక మీరందరూ సిద్ధపడండి, లేచి నిలబడండి, ముందుకు రండి, గబగబా త్వరగా. రైట్, కూర్చో, వెనక్కి తీసు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, ఈ మధ్యాహ్న సమయములో మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చి ప్రభా ప్రార్థనలో గడుపుట కృపించలకై స్తోత్రం.
మా ప్రియులు ఆత్మీయులు ఎజ్రా మాస్టర్ గారు మీ సంధికి పిలుచుకున్నటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు జ్ఞాపకార్థ కూడికలో పాలు పొందుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రమయ్యా. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మీరు దీవించండి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని అమ్మగారు మీరు బలపరచండి, ధైర్యపరచండి, నూతన కృప వారికి అనుగ్రహించండి. ప్రభా అయ్యగారు లేని లోటు మీరు యజమానుడిగా ఉండి ఆదరణకర్తగా ఉండి ప్రభా మీరు బలపరిచి ధైర్యపరిచి అన్నిట్లో సహాయం చేయండి. ఇచ్చిన ఇద్దరు కుమార్తెల బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. కుమారుడు కరుడు కుమారు బట్టి, సహోదరి బట్టి నాయన, ఇచ్చిన ఇద్దరు బిడ్డల బట్టి కూడా, ముగ్గురు బిడ్డల బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అందరూ మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ఈ సేవ ఇంకను కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. అనేక నూతనాత్మలు సంపాదించగలిగే శక్తి దయచేయండి నా ప్రభా. నూతన అభిషేకంతో నింపడి నా ప్రభా. ఈ స్థలం అంతా నీ వెలుగుతో నింపడి నా ప్రభా. విరోధంగా పోరాడుతున్న దురాత్మ శక్తులు యేసు నామములో దూరపరచండి. హల్లెలూయా. శాశ్వతం లేని లోకాన్ని మేము కూడా ఒక రోజును విడిచిపెట్టవలసిన వారమేనైనా నిత్య రాజ్యానికి మాకు స్థలం సిద్ధపరచడానికి మాకంటే ముందుగా మీరు వెళ్ళారు ప్రభా. మీరుండే స్థలంలో మేమును ఉండేలాగా సహాయం చేయండి. ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు నడిపించారు. వచ్చిన దైవజనులందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలని పరిచర్యలు విస్తరింపచేయండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ కూటాన్ని జీవనకరంగా జయప్రదంగా నడిపించిన స్తోత్రం. మమ్మల్ని బలపరిచి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మన అందరి మీదను, ఎజ్రా గారు విడిచి వెళ్ళిన కుటుంబం మీదను, ఇక్కడ పరిచర్య మీదను పరిశుద్ధాత్ముడు తోడయ్యుండి రానున్న కాలం ఘనమైన పరిచర్య చేయటానికి ఆయన కృపలు అందరిపైన మెండుగా అనుగ్రహించి నడిపించును గాక. థ్యాంక్ యూ జీసస్. బలో యేసు దేవునికి, పాపుల రక్షకునికి, రోగులను స్వస్థపరచువానికి, దయ్యములు ఎలగొట్టువానికి, పరిశుద్ధాత్మనిచ్చువానికి, త్వరగా రాబోతున్న రారాజుకి, బలో యేసు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.